విద్యుదుత్పత్తి ఇప్పుడంతా కూడా బొగ్గు ఆధారిత విద్యుత్ నుంచి దూరం చేయడానికి ఆనాడు నరేంద్ర మోడీ అంతర్జాతీయంగా G7 దేశాలకి G20 దేశాలకి ఇచ్చినటువంటి పిలుపు, ఐక్యరాజ్య సమితికి ఇచ్చినటువంటి పిలుపు భారతదేశమే అమలు చేస్తోంది. ఏంటంటే కాలుష్య ఆధారిత కరెంటు కాకుండా సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా తయారు చేసే విద్యుత్తు, వాటర్ రీసైక్లింగ్ ద్వారా చేసుకొచ్చేటటువంటి పునరుత్పాదక ప్రాజెక్టులు, అట్లాగే సోలార్, విండ్ పవర్ లాంటిది, వీటికి ప్రపంచం మొత్తం ఒక గ్రిడ్గా ఏర్పడి ఒకళ్ళకొకళ్ళు సప్లైలు చేసుకోవాలని కూడా ఆనాడు నరేంద్ర మోడీ ప్రతిపాదించారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువైతే కాలుష్యం తగ్గుతుందన్నటువంటి విషయాన్ని కూడా ఆనాడు ప్రస్తావించడంతో పాటుగా ఇవాళ అంతర్జాతీయ సమాజం అంతా ఆ దిశగా అడుగులు కాదు పరుగులు పెడుతోంది. అందులో మన వాటా ఏంటి అంటే చంద్రబాబు గారు నిన్న తేల్చి చెప్పారు, 2030 నాటికి భారతదేశంలో ఈ సంప్రదాయేతర ఇంధన వనరులకి తయారు చేస్తున్న దాంట్లో నెంబర్ 1గా మేమే వస్తామని, అందులో సౌర విద్యుత్ 78.50 గిగావాట్లు, పవన విద్యుత్ 35 గిగావాట్లు, పంపుడ్ స్టోరేజ్ 22 గిగావాట్లు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ 25 GWH, గ్రీన్ హైడ్రోజన్ అండ్ డెరివేటివ్స్ 1.5 MMTPA, ఎథనాల్ 1500 KLPO, బయో CNG ఆర్ CBG 1000 TPO, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు 5000 పెడతామంటూ 2030 నాటికి అగ్రభాగానికి భారతదేశంలో తీసుకెళ్తామన్నటువంటిది హామీ ఇచ్చారు ప్రపంచానికి, ప్రపంచ దేశాల సదస్సు సందర్భంగా.